DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నా పేరు చింతకాయల చిట్టుబాబు, అధ్యక్షుడు తెలుగు కళావాహిని విజయవాడ. ఈ 6వ ప్రపంచ రచయితల మహాసభలు చాలా దివ్యంగా 2 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. పెద్దలు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో సమావేశాలు పెద్ద వారిని ఇక్కడ తీసుకొచ్చి తెలుగు మీద, భాష మీద, సమాజం మీద, పుస్తకాల మీద, రచనల మీద ఎన్నో సలహాలు వారందరి దగ్గర నుంచి తీసుకొని అనేక మంది పెద్దవారిని ఈ మహాసభలకు పిలిపించి మంచి సందేశాలు ఇప్పించడం జరిగింది. ఈ రచయితల్లో రాబోయే కాలంలో తెలుగు ఇంకా బతికే ఉందని నిరూపించడం కోసం మంచి రచనలు చేస్తామని సభాముఖంగా వేదిక మీద చెప్పడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 హైకోర్టు జడ్జెస్ ఆంధ్ర తెలంగాణ ఇచ్చేసి వారి 5 కూడా ఈ తెలుగు భాష మీద, కోర్టులో ఉన్నటువంటి సమస్యల మీద, సామాజికంగా కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అనే తెలుగు విషయాల్లో, తెలుగు రచన విషయంలో, తెలుగు టైప్ విషయంలో, అట్లాగే అంతర్జాల మూలంగా లభ్యమయ్యే సమాచారాన్ని బట్టి అనేక మంచి సలహాలు మన రచయితలకు ఇవ్వటం జరిగింది. మరి ఎక్కువ మంది రచయితలు పాల్గొని ఈ మహాసభలు జయప్రదం చేసినందుకు తెలుగు కళావాహిని అధ్యక్షుడిగా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు బుక్కా సత్యనారాయణ, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాము. నేను ఖమ్మం జిల్లాలో వికాస వేదిక సాహితీ సంస్కృతి సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము ఈ విజయవాడలో జరిగే 1 నుండి 6 వరకు తెలంగాణ మన తెలుగు రచయితల మహాసభలకి 1 నుండి 6 మహాసభలకు కూడా హాజరవుతున్నాం. ప్రతిసారి చాలా ఘనంగా ఈ తెలుగు భాష మీద, తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష చైతన్యం కోసం జరిగే ఈ సభలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తెలుగుని అట్టడుగుపోతున్నటువంటి తెలుగుని అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతోటే ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలు పెట్టుకోవడం ఉద్దేశంలో చాలా మన నిర్వాహకులు మన ఎంతో కృషి చాలా అభినందనీయం. దీనికి ఈ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులు, రచయితలు ఈ తెలుగు భాష అభివృద్ధి కోసం మనందరం కృషి చేసి తెలుగుని అభివృద్ధి చేయాలని, తెలుగుని ఇంకా పెంపొందించుకోవడం కోసం మనం తెలుగు భాష అంటే ఒక అమ్మ భాషగా మనం దాన్ని ఒడిలో పెట్టుకొని తెలుగుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ సందర్భంగా విజయవాడలో డిసెంబర్ 28, 29 తారీఖులో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా హాజరై చక్కగా ఇక్కడ చాలా ఆనందంగా ఈ మహాసభలు జరుపుకున్నాం. దీనికి అన్ని సాహితీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాహితీ సంస్థలన్నీ కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను కూడా ఈ సభలో, ఈ కవి సమ్మేళనం 3వ వేదికలో 1 నుంచి 5 కవి సమ్మేళనాలు కూడా పాల్గొని నన్ను సమన్వయకర్తగా పెట్టారు. ఈ ఆ కవి సమ్మేళనాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేశాం. ఈ మహాసభలో మమ్మల్ని ఎంతో ఘనంగా సత్కరించారు. ఈ మహాసభలు చాలా గొప్పగా జరిగినాయి, చాలా మంచిగా జరిగినాయి, సక్సెస్ఫుల్ అయినాయి. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహణ చేసినటువంటి నిర్వాహకులకి, ముఖ్యంగా మన మండల బుద్ధప్రసాద్ గారికి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, తర్వాత మన జీవి పూర్ణచంద్ గారికి, మరియు గుత్తుకొండ సుబ్బారావు గారికి, మిగిలిన కార్యనిర్వాహక కమిటీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు బోడి ఆంజనేయరాజు, ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. నేను చిన్న కవితలు, కథలు రాసే రచయితనే, కళాకారుని కూడా. ఒక
విజయవాడలో నభూతో నభవిష్యత్తు అన్నట్టు ఇంత చక్కటి కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం. అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఏజ్తో నిమిత్తం లేకుండా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి సాహిత్యం పైన అభిమానం కలిగేట్టుగా మంచి మంచి కార్యక్రమాలను రూపకల్పన చేసి ప్రదర్శించడం జరిగింది. మంచి ఉపన్యాసాలు, కవి సమ్మేళనాలు జరిగినాయి. అంతేకాకుండా యువతని, పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారి యొక్క సాహిత్య అభిలాషను పెంపొందిస్తూ వాళ్ళలో కూడా రచనాశక్తి పెంపొందించే విధంగా చక్కని శిక్షణా తరగతులు అనేక ప్రముఖులైన సాహితీవేత్తలతో నిర్వహించడం చాలా అభినందనీయదగిన విషయం. ఈ 2 రోజుల పాటు జరిగే ఇంత బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన మన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ఆర్గనైజర్స్ జీవి పూర్ణచంద్, గుత్తికొండ సుబ్బారావు, మండల బుద్ధప్రసాద్, లక్ష్మీప్రసాద్ వీరు ఎంతో అభినందనీయులు. గతంలో కూడా వీరు ఇటువంటి మెగా కార్యక్రమాలు చేసి చాలా విజయవంతంగా చేశారు. మన తెలుగు భాషను మర్చిపోతున్న తరుణంలో, మనం మాతృభాషని మర్చిపోతున్న తరుణంలో మనం ఇంత దీనంగా మన భాషను రక్షించండి, మనల్ని ఇచ్చేయండి అనే దీన పరిస్థితి రావడం చాలా బాధాకరమైన విషయం. అటువంటి బాధాకరమైన పరిస్థితుల నుంచి మనం చక్కటి మన భాషను అభివృద్ధి చేసుకునే దిశగా మనం ప్రయాణం చేద్దామని మనం చేసుకుంటూ ఈ యొక్క మహాసభలో ఒక చిన్న లోపం లాంటిది నాకు అనిపించిన లోపం లాంటిది నిన్న జరిగిన ఆ సమావేశాల్లో మన కళాకారులకు కానీ రచయితలు కానీ తెలుగు భాష ఔన్నత్యానికి, తెలుగు భాష అభివృద్ధి చెందడానికి సలహాలు, సూచనలు ఇస్తూ ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో ఒక్కొక్క వక్తకే కనీసం 5 నిమిషాలు అన్న సమయం ఇవ్వకుండా మరి 2-3 నిమిషాల సమయం ఇచ్చి వారు చెప్పాలనుకున్న భావాన్ని చెప్పకుండా మధ్యలోనే మీ సమయం అయిపోయింది అని వాళ్ళని ఆపేయటం కొద్దిగా నిరుత్సాహపరిచింది. అలా కాకుండా సఫిషియెంట్ టైం ఇచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం గౌరవించే విధంగా, ఫాలో అయ్యే విధంగా చేస్తే ఇంకొద్దిగా బాగుంటుంది. ఇది ఒక చిన్న సూచన మాత్రమే. అందరికీ నమస్కారం. నా పేరు గండికోట సుధీర్ కుమార్ అండి, ఉపాధ్యాయులు మరియు సాహితీవేత్త, నెల్లూరు. తెలుగు భాష వైభవాన్ని ఘనంగా చాటేందుకు 2 రోజుల పాటు విజయవాడలో అంగరంగ వైభవంగా ఈ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో జరుగుతున్నాయి. ఇంతకుముందు జరిగిన మహాసభల్లో కూడా నేను పాల్గొన్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మనం తెలుగు భాషను కాపాడుకోవాలంటే చిన్న చిట్కా ఏంటంటే ఏమీ లేదు, మన ఇంటిలోనే తెలుగు ప్రారంభించాలి. శుభోదయం అనే పలకరింపుతోనే తల్లి ప్రారంభించాలి, నాన్న ఆరంభించాలి. ఆ విధంగా పిల్లల్ని మనం పలకరిస్తే వాళ్ళు కూడా శుభోదయం అని మనం పలకరిస్తూ తెలుగు పద సంపదని అభివృద్ధి చేసుకుంటారు. తర్వాత పాఠశాలల్లో కూడా విద్యార్థులకు వేమన పద్యాలు రోజు కూడా ఒక పద్యాన్ని నేర్పించడం, అదేవిధంగా సుమతి శతకం, అదేవిధంగా ఎన్నో శతకాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం పిల్లలకు విలువల్ని పెంపొందించడం, మాతృభాష మీద అభిమానాన్ని పెంచడం ద్వారా తెలుగు తర్వాత తరాలకు కూడా తరగకుండా మనం అందించినటువంటి వాళ్ళం అవుతాం. అదే ఈ తెలుగు మహాసభల యొక్క లక్ష్యం. కాబట్టి మనందరం కూడా మనం కలిసి ఇంటిలోనూ అదేవిధంగా బడిలోనూ మనం ఈ తెలుగుని కాపాడుకోవాలంటే పిల్లలకు ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ తెలుగు భాష నిరంతరం కొనసాగాలంటే ఉన్నత స్థాయి వరకు అంటే కనీసం 10వ తరగతి వరకు తెలుగు అనేది ఖచ్చితంగా పాస్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుగు చదవాలి. సంస్కృతం అనేది సాంస్క్రిట్ అనేటువంటి ఇంకొక ఆప్షన్ను కాన్వెంట్లో కూడా ఉండకూడదు. ఓన్లీ తెలుగు సబ్జెక్టు మాత్రమే ఉండాలి. ఆ తెలుగు ప్రతి ఒక్కరూ చదవాలా, ప్రతి ఒక్కరూ రాయాలా. తెలుగులో చదవడం, మాట్లాడడం, రాయడం వల్ల మనం తెలుగుని కాపాడుకున్న అవుతామని తెలియజేస్తూ, అదే తెలుగు వెలుగే మహాసభల లక్ష్యమని చేస్తూ నిత్యమై తెలుగు నిఖిలమై వెలుగు అనేటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ చాటాలని కోరుకుంటూ తర్వాత తరానికి తెలుగుని అందిద్దాం, తెలుగు ప్రాభవాన్ని ఘనంగా చాటుదామని తెలియజేస్తూ వచ్చే మహాసభలకు కూడా తప్పకుండా పాల్గొంటామని తెలియజేస్తున్నాం. ప్రపంచ మహాసభలు 6వ ప్రపంచ మహాసభలు అద్భుతంగా జరిగినాయి. దీని నుంచి రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో మొత్తం తెలుగు భాషా అభిమానులు ఒక బలాన్ని పుంజుకొని వెళ్తున్నారు ఇక్కడి నుంచి. మరి ఇక్కడి నుంచి దిశానిర్దేశం జరుగుతోంది. మనం తెలుగు కోసం భవిష్యత్తులో ఏం చేయాలా, ఏం చేశాం గతంలో, ఇక ముందుకు ఏం చేయాలనే ఒక దిశానిర్దేశం కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాము. ఖచ్చితంగా మేము తెలుగు భాష కోసం శ్వాసిస్తాము. చిట్ట చివరి శ్వాస వరకు తెలుగు కోసం ప్రయత్నం చేస్తాము. తెలుగు భాష మాట్లాడటానికి మరియు తెలుగు భాషను ప్రభుత్వ భాషగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో మరియు తీర్పుల్లో కూడా, న్యాయ తీర్పుల్లో కూడా తెలుగు భాష రావాల్సిందిగా మనం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలల్లో నిర్బంధ తెలుగును
ప్రయోగం చేయాలని మరియు ఒక చట్టం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూపురం సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షుడు మరియు మురసం రాష్ట్ర కార్యదర్శి ఉమర్ ఫరూక్ ఖాన్ నా పేరు సార్. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన అతిరథ మహారథులకి కవిమిత్రులకి నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, నా పేరు కొత్తపల్లి కృష్ణారావు, వికాస వేదిక సాహితీ సామాజిక సేవా సంస్థ, నేను ఖమ్మం జిల్లా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు కొత్తపల్లి కృష్ణారావు. ప్రతి మహాసభలో ఇది వరుసగా 4వ మహాసభలో పాల్గొంటున్నానండి. ఎంతోమంది ప్రముఖులు విచ్చేసి ఆనాడు మన తెలుగు భాష గురించి ఎన్నో చెప్పారు. అయితే ఒకటే, చిన్నతనం నుంచే ప్రాథమిక విద్య నుంచే మనం యూకేజీ ఎల్కేజీ కాకుండా అచ్చ తెలుగులోనే మన అమ్మ పాలు తాగినట్లుగా, కమ్మనైన ఆవు పాలు మనం సేవించినట్లుగా తెలుగు భాషను మనం నేర్పించాలి. సుమతి శతకం, దాశరథి శతకం, తర్వాత వేమన శతకం, ఇలాంటి శతకాలు నేర్పిస్తే ఆ పిల్లల్లో మానసిక పరివర్తన చెందుతుంది, వాళ్ళకి విజ్ఞానం వికసిస్తుంది. ఎప్పుడైతే మాతృభాషలో విద్య జరుగుతుందో, ఇది జర్మనీ నుంచి ప్రముఖులు చెబుతున్నటువంటి భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి ఒక నిత్య సత్యం. మాతృభాషలో ఎవరైతే నేర్చుకొని ముందుకు వెళతారో వాళ్ళకి మనోవిజ్ఞానం కలుగుతుంది, ఇతరుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తత్వం అలవడుతుంది అని ప్రముఖ సైకాలజిస్టులు చెప్పారు. ఇదే ఒరవడిని మనం ఎన్ని తీర్మానాలు చేసినా, ఎన్ని మహాసభల్లో పాల్గొన్నా, మనం వాళ్ళ అమ్మతనం నుంచే, చిన్ననాటి నుంచి మనం తెలుగు నేర్పాలి. ముందు తల్లిదండ్రులుగా మనం మారాలి. మన ఆంగ్ల భాషలను వాళ్ళని చేర్పించకుండా అచ్చ తెలుగులోనే కనీసం 6వ తరగతి వరకైనా వాళ్ళకి తెలుగులో నేర్పించాలి. తర్వాత మన సుమతి శతకాలు, మన శతకాలు వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది. ఇది అందరూ చెప్పేది నిత్య సత్యం. నాకు ఈ అవకాశం వచ్చిన DNA టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి.